హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. నేను ఈరోజు మీకు ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది మష్రూమ్ మసాలా, పుట్టగొడుగుల మసాలా. ఇది చాలామందికి ప్రొసీజర్ తెలీదు, ఎలా చేయాలో తెలీదు. అందుకని ఈరోజు మీకు డీటెయిల్గా రెసిపీ ఎలా చేయాలో చెప్తాను మీకు నేను. దీంట్లో హై కంటెంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుందండి, అండ్ సెలీనియం కూడా ఉంటుంది. ఈ సెలీనియం వల్ల ఏంటంటే మీ థైరాయిడ్కి హెల్ప్ చేస్తుంది బాగా. చాలామందికి ఈ మధ్య 90% ఆఫ్ ద పీపుల్కి థైరాయిడ్ బాగా ఉంటుంది. సో దానికి మీకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా వైటమిన్స్ ఉన్నాయి దీంట్లో, మైక్రో అండ్ మైక్రో, చిన్నవి పెద్దవి అన్నీ. దీనికి ముందుగా నేను మష్రూమ్స్ ఇలా తీసుకుని, దీన్ని తెల్లగా ఉండాలని మష్రూమ్ మనకి ఇలాగా కట్ చేసుకుంటున్నాను. దీన్ని మీకు డీటెయిల్గా ఎలా కట్ చేసుకోవాలో మష్రూమ్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఒక మష్రూమ్ని నేను 4 ముక్కలు చేశాను. ఇక్కడ నేను ఇలా ముక్కలు చేసేసుకోండి. నేను ఇప్పుడు ఏంటంటే ఈ కూరకి 700 గ్రాముల మష్రూమ్ తీసుకున్నాను. ఇలా కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో ఒక 15 మినిట్స్ నానబెట్టాలి దీన్ని. సో ఈ మట్టి అంతా, దానిలో ఉన్న మట్టి అంతా పోతుందన్నమాట. ఒక 15 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే సాల్ట్ వాటర్లో సరిపోతుంది. ఒకసారి అలా నానబెట్టిన తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మొత్తం క్లీన్ చేసేసుకుని ఆ వాటర్ అంతా రిన్స్ చేసుకుని తొలిపేసుకుని ఇలాగ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదా, అంతా దీంట్లో వేసేసుకోండి. ఒక్కసారి ఇలాగా అంత మష్రూమ్ అంతా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం, ఎంతో కాదని చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇది కూర టేస్ట్ చేసుకోవటానికి కాదు, మీకు మష్రూమ్లో ఉన్న వాటర్ చాలా ఉంటుంది, అదంతా బయటకు వచ్చేయడానికి మనం కొంచెం సాల్ట్ వేసి మష్రూమ్ని ఇలా మిక్స్ చేసి బాగా వేయించుకోవాలన్నమాట మనం. ఇది దగ్గర ఒక 8 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి బాగా. సో ఒక 8 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ నాకు వాటర్ అంతా ఇలా వచ్చేసింది అన్నమాట పైకి. సో దీన్ని కదుపుకుంటా నీట్గా ఆ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలాగ వేయించుకోండి. ఇప్పుడు ఇంకొక నిమిషం దీన్ని ఇలాగా వేయించుకున్న తర్వాత వాటర్ చూసారా బాగా ఫామ్ అయింది. ఈ వాటర్ని కొంచెం వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 3/4 వాటర్ దీంట్లోంచి తీసేసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి, తర్వాత వాడుకోవటానికి మనకి ఈ వాటర్. ఒకసారి ఇలా వాటర్ అంతా 3/4 వాటర్ తీసేసుకున్న తర్వాత, అంటే 3/4 వంతు వాటర్ తీసేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏంటంటే మిగతా వాటర్, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలాగా కుక్ చేసి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలంటే ఆవిరైపోవాలండి. మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు దీన్ని ఇలా వేయించుకోండి. చూడండి ఎలాగా మనం చాలా మష్రూమ్ తీసుకున్నాం అనుకున్నాం కదా ఫస్ట్లో, పెద్ద పెద్ద ముక్కలు. ఇప్పుడు చూడండి ఎలా సగం అయిపోయినాయి, దాంట్లో ముక్కలు ష్రింక్ అయిపోయినాయి బాగా. సో అందుకే దీనికి పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ఏంటంటే మీకు మష్రూమ్లో ఉన్న పచ్చి వాసన, పచ్చి టేస్ట్ అంతా కూడా పోతుందన్నమాట మొత్తం. కంప్లీట్గా మష్రూమ్ ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం మష్రూమ్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో మీరు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ 2 చిన్న ఉల్లిపాయలు ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అండ్ ఇలా అల్లం వెల్లుల్లి, అండ్ ఒక పెద్ద టమాటా ఇలా ముక్కలు కోసి, అన్నీ పెద్ద పెద్ద ముక్కలు కోసుకుని వేసుకోవచ్చండి. ఈ చిన్న చిన్న ముక్కలు అసలు అవసరం లేదు దీంట్లో. దీన్ని బాగా కలిపేసి దీన్ని బాగా ఒక 6 to 7 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ ఆనియన్, టమాటో అంతా బాగా మగ్గిపోవాలి. 7 నిమిషాల తర్వాత చూసారు కదా ఎలా మగ్గిందో. ఇలా మగ్గిన దాన్ని అటు ఇటు ఒకసారి సార్ట్ చేసుకుని, ఎందుకంటే మనం ఏది వాటర్ది ఏం పోయలేదు కదా, ఇలాగ 90% ఇలా కుక్ అయిపోయిన తర్వాత మీకు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిపోవాలి ఇది.
ఒకసారి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా మిక్సీ తీసుకుని దాంట్లో ఆ ఆనియన్ మిక్స్ ఇప్పుడు మీరు చేసుకున్నంత వేసేసుకోండి మొత్తం. ఓకే, ఒకసారి ఇలాగ ఆనియన్ మిక్స్ అంతా మీరు వేసేసుకున్న తర్వాత దీంట్లో మీరు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు టేస్టు. సో మీ దగ్గర ఏ జీడిపప్పు ఉంటే ఆ జీడిపప్పు, కొంతమంది పచ్చి జీడిపప్పు వేసుకుంటారు, కొంతమంది ఎండు జీడిపప్పు వేసుకుంటారు. నేనైతే ప్రస్తుతానికి ఎండు జీడిపప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఇలా వేసుకున్నాను అనమాట. మూత పెట్టేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో చూసారు కదా ఎంత మెత్తగా చేసుకున్నానో నేను. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ ప్యాన్ తీసుకుని మీరు ఏదైతే ఇదివరకు ఆనియన్ అది వేయించారో అదే దీంట్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను ఈసారి. అండ్ నేను బే లీఫు అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని ఇలా వేయించుకోండి ఒక ఫ్యూ సెకండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకున్నారు కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఒకసారి అంతా మొత్తంగా బాగా కలిపేసుకుని ఇలాగా ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుని 4 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి. 4 నిమిషాల తర్వాత చూసారు కదా, తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో అడుగంటు పోకుండా. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కదండి బేస్, ఏమీ ఇంకా లేదు, సో అడుగంటే ఛాన్సెస్ హైగా ఉంటాయి. అందుకే లోగా పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు ఇలాగ బబుల్స్ వస్తున్నాయి కదా, చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక 4 to 5 నిమిషాలు పడుతుంది మీకు ఆ బబుల్స్ వచ్చేసరికి. సో అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం ఉప్పు మీకు తగినంత అండ్ 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీకు ఇంకా ఎక్కువ కారం కావాల్స్తే వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ పంచదార. ఇది ఇలాగా బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టండి, ఇంకా మీడియం ఫ్లేమ్ అప్పుడే కాదు. ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత మొత్తం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకుని దీన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని 4 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చూసారు కదా ఎలాగా 4 నిమిషాల తర్వాత ఎలాగా బబుల్స్ పెద్ద పెద్దగా ఫామ్ అయినాయో ఇలాగా. ఇప్పుడు దీంట్లో మష్రూమ్ వేసేసేయండి. మష్రూమ్ వేసేసి దీన్ని ఒకసారి బాగా మష్రూమ్ని ఆ గ్రేవీ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక వాటర్ మష్రూమ్లోంచి మీరు ముందు వాటర్ పక్కన పెట్టుకున్నారు కదా, ఆ వాటర్ దీంట్లో పోసేసుకోండి. మీకు ఆ మష్రూమ్లో సాట్ అయిన వాటర్ దీంట్లో పోసుకుంటే మీకు ఆ టేస్ట్ బాగుంటుంది అప్పుడు. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇలాగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చూసారు కదా ఎలాగా బయటకి ఆయిల్ తన్నుతుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఎక్కువ పట్టదు, మీకు చాలా తక్కువ పడుతుంది. 1/2 టీ స్పూన్ సరిపోతుంది గరం మసాలా. ఒకసారి వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకోండి దీంట్లో. కొత్తిమీర కూడా ఒకసారి ఇలాగా తిప్పేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం ఇలాగ ఉడకనివ్వండి. మీకు మష్రూమ్ ఆల్రెడీ ముందే వేయించేసుకున్నారు కాబట్టి అక్కడే చాలా అసలు కంప్లీట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే గ్రేవీలో మిక్స్ అవ్వడానికి ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, నాన్లోకి కానీ దేంట్లో కన్నా బాగుంటుంది. ఇది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.